Hello guys, welcome to my channel Suman San. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఆల్రెడీ మీరు చూస్తున్నారని అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఫస్ట్ మాడ్యూల్లో బేసిక్స్ చెప్పా, సెకండ్ మాడ్యూల్లో ఫ్లో చార్ట్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ మీకు సెమ్ ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి. అందుకనే ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చూడండి. క్లారిటీగా నేను తెలుగులో క్లియర్గా ప్రతి ఒక్కటి సింపుల్ డెఫినేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కటి. అందుకనే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఐ బటన్లో కూడా పెడతాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకవేళ చూడకపోతే ఆ 2 మాడ్యూల్స్ చూసిన తర్వాతే మాడ్యూల్ 3 చూడండి. ఒకవేళ మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారంటే మీకు ఏం అర్థం కాదు. ఓహో ఏంది అది ఉంది ఇది ఉంది అని అనుకుంటా అంటారు. అందుకనే చెప్తున్నా, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 చూడండి, ఆ తర్వాత మాడ్యూల్ 3లోకి రండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మాడ్యూల్ 3. ఫస్ట్ మాడ్యూల్ 3 ఈరోజు మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారంటే టాపిక్స్ వచ్చేసి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, కాన్స్టాంట్స్, లిటరల్స్, డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్జేషన్స్. ఈ 4 టాపిక్స్ మీరు నేర్చుకుంటారు. ఆపరేటర్స్, కమెంట్స్ అనేది నెక్స్ట్ మాడ్యూల్లో చూద్దాం. ఫస్ట్ ఈ 4 అనేది ఈ 4 చూసుకోండి. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్, కాన్స్టాంట్, లిటరల్స్, డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్జేషన్స్ ఈరోజు మీరు ఈ మాడ్యూల్లో చూసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు స్టూడెంట్స్కి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవేళ చూస్తున్నాం అనుకో, యూట్యూబ్లో బాగా చదువుతుంటా వెళ్తున్నాం, ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తున్నాడు గేమ్ ఆడుతున్నారా అని, లేదంటే నోటిఫికేషన్ వస్తుంది మ్యాచ్లో స్కోర్ ఇంత అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. అందుకనే మీరు కన్సిస్టెన్సీ కోసం ప్రతిరోజు మీరు ఈ కోర్స్ వినేటప్పుడు మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. మీరు ఒక్కరే పర్సనల్గా ఈ కోర్స్ నేను అయిప్ చేయాలా, మాడ్యూల్ 1 అయిపోయింది, మాడ్యూల్ 2 అయిపోయింది, మాడ్యూల్ 3 కూడా ఈరోజు నేను ఖచ్చితంగా కూర్చోవాలి, నేర్చుకోవాలి, పక్కా అన్నీ అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని మీరు కామెంట్లో ఒకసారి మీరు చెప్పండి. ఐ విల్ డూ ఇట్ అని మెసేజ్ పెట్టండి. ఓకేనా, నేను ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నా, మాడ్యూల్ 1 అయిపోయింది, మాడ్యూల్ 1 అయిపోయింది బ్రో, ఐ విల్ డూ ఇట్ అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మీకు ఒకసారి ధైర్యం వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మాడ్యూల్ 2లో మనం ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వాట్ యూ విల్ లర్న్ హియర్. భయ్యా ఏంటి భయ్యా, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, పైన ఏమో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టావు, కిందేమో ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టావు, ఏంది అది అసలు, ఏంది దాని కథ అని మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు ఇదే ఈరోజు నేర్చుకోబోతున్నారు. మీరు ఏంటంటే ఫస్ట్ ఇంట్ అంటే అది ఒక కీవర్డ్. ఇంట్ అనేది ఒక కీవర్డ్. నేను క్లారిటీగా చెప్తా, ఫస్ట్ చూడండి. ఇంట్ అనేది ఒక కీవర్డ్. ఆ తర్వాత 100 అనేది కదా, అది ఒక లిటరల్. ఆ తర్వాత ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్. ఆ ఐడెంటిఫైయర్లోనే ఏ అనేది వేరియబుల్ కూడా. ఏ ఐడెంటిఫైయర్లోనే ఒక టైప్ వేరియబుల్ అనేది. అండ్ ఇంట్ అనేది ఒక డేటా టైపు. ఇవన్నీ మీరు నేర్చుకోబోతున్నారు. కీవర్డ్స్, డేటా టైప్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, లిటరల్స్ అనేది ఈరోజు నేర్చుకోబోతున్నా. అందుకే మీకు ఒకసారి క్లారిటీగా చెప్తున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అనేది ఉంది కదా, ఇంట్ అనేది కీవర్డ్, అది ఒక డేటా టైప్ కూడా. ఆ తర్వాత ఏ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ ఐడెంటిఫైయర్లో ఒక టైపు. ఆ తర్వాత 100 అనేది ఒక లిటరల్. ఓకే భయ్యా, ఇది ఓకే. పైన ఏ ఈక్వల్ టు 100 ఏంటనే మీకు ఒక డౌట్ రావచ్చు. ఏ ఈక్వల్ టు 100 ఏంటంటే అది ఒక పైథాన్లో ఇవన్నీ ఏముండవు. ఇంట్ అనేది లేపేశారు, డైరెక్ట్ రాసేయడం ఏ ఈక్వల్ టు 100 అని. అది పైథాన్. మీకు ఒకసారి అంటే డిఫరెన్స్ చూపించాలని నేను చెప్పాను. పైన ఏ ఈక్వల్ టు 100 అనేది పైథాన్, ఇంటూ ఏ ఈక్వల్ టు 100 అనేది సి. అర్థమైందా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి కీవర్డ్స్. మీ కీవర్డ్స్ అంటే ఇలా అని చెప్పా కదా, ఇంటూ ఏ ఈక్వల్ టు 100. ఇంటూ ఏ ఈక్వల్ టు 100 అన్నప్పుడు ఇంట్ అనేది కీవర్డ్ అని చెప్పా కదా. ఎందుకంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ రిజర్వ్డ్ వర్డ్స్. అంటే రిజర్వ్డ్ అంటే అది రిజర్వ్ చేసేసుకుంటుంది వర్డ్, దాన్ని మార్చలేము. వాట్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి కొన్ని, దాన్ని మనం కదిలించలేము. అవి రిజర్వ్డ్ అంతే, అవి కన్ఫర్మ్ అంతే, పక్కా వర్డ్స్ అవి. మీరు చూసుకున్నట్టు ఇంట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 100 కదా, ఏ అనేది వేరియబుల్. ఇక్కడ మనం కీవర్డ్ అని ఎందుకంటామో చూడండి క్లారిటీగా. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటంటే అవి ముందుగానే డిఫైన్ అయి ఉంటాయి వర్డ్స్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 100 కదా, ఇంటూ ఏ ఈక్వల్ టు 100. ఇంటూ ఏ ఈక్వల్ టు 100లో 100 అనేది ఒక ఇంటీజర్ అని మనకు 10th ఇంటర్లో స్కూల్ టీచర్స్ చెప్తారు కదా. ఇంటీజర్స్ అంటే 100 అనేది ఒక ఇంటీజర్, దాన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టాం. ఈ వేరియబుల్ అనేది తర్వాత వస్తుంది, ఒక వేరియబుల్లో పెట్టాం. ఆ వేరియబుల్ని ఇక్కడ ఇంట్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంది. ఏంటంటే 100 అనేది ఒక ఇంటీజరు, దాన్ని ఏలో స్టోర్ చేసాం. అది మీ కీవర్డ్ అంటే ఏం లేదు భయ్య, అది ఒక వర్డ్, దాన్ని మనం కదిలించలేము, అది రిజర్వ్డ్ వర్డ్. అంటే కొన్ని దాంట్లకు కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి, మీకు చూపిస్తా. అండ్ అలాగే వి కాంట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. ఇప్పుడు
ఇంట్ ఉంది కదా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని పెట్టాం, ఇది కరెక్ట్ ఫామ్. అలాగే ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 100 అని పెడితే ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ప్లేస్లో ఇంట్ అనేది వాడకూడదు. ఇంట్ అనేది ఒక కీవర్డ్ కదా, ఆ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ ప్లేస్లో మనం వాడకూడదు. అది ఇక్కడ రూల్. అది వీ కాంట్ యూజ్ ఏ కీవర్డ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్ ఆర్ ఏ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్స్ నేమ్లో కూడా వాడు మీకు ఫంక్షన్ ఏంటంటే నెక్స్ట్ వస్తుంది ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్స్లో. ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అంటే నేను చెప్పా కదా ఎగ్జాంపుల్లో, ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్. ఆ ఐడెంటిఫైయర్ ప్లేస్లో కీవర్డ్స్ అనేది వాడకూడదు. కీవర్డ్స్ అనేది ఐడెంటిఫైయర్స్ ముందు వాడాలా, ఓకేనా? కీవర్డ్స్ అనే వర్డ్స్ని వేరియబుల్స్లో కానీ ఐడెంటిఫైయర్స్లో కానీ ఫంక్షన్స్ నేమ్స్లో కానీ ఎక్కడా వాడకూడదు. అర్థమైందా? మీరు ఏం పెద్దగా రిస్క్ తీసుకోకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కీవర్డ్ అంటే ఏంటంటే సింపుల్గా అది ఒక రిజర్వ్డ్ వర్డ్, అవి కన్ఫామ్ అయింటే వర్డ్స్, ఆల్రెడీ డిఫైన్డ్, అది ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. ఇక్కడ 100 అనే దాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఇంటీజర్ అనే ఆ 100 అనేది ఒక ఇంటీజరు అని అక్కడ డిఫైన్ చేసేదానికి మనం కీవర్డ్ అనేది వాడదాం. అలాగా సి ప్రోగ్రామ్లో బోల్డ్ అని కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అని, లైక్ ఆటో, బ్రేక్, కేసు, చారు. బ్రో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని అంటే అవసరం లేదు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ స్ట్రెస్ పెట్టేసి శ్రద్ధగా అన్ని గుర్తుపెట్టుకొని బట్టి కూడా నేర్చుకొని ఆ తర్వాత సి ప్రోగ్రామ్లో కోడ్ చేయమంటే అది మర్చిపోయి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ తీసుకొని అక్కడ మనం నేర్చుకోకుండా ఉండకండి. ఇవి అసలు నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నువ్వు సి ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోద్ది, ఓకేనా? ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే సి ప్రోగ్రామ్, ఈ కీవర్డ్స్ అన్ని ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోతాయి, ఓకేనా? జస్ట్ చూడండి అంతే కీవర్డ్స్. తర్వాత ఐడెంటిఫైయర్స్ అని మీకు చెప్పా కదా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఆ ఏ అనేది ఒక వేరియబుల్, అది ఐడెంటిఫైయర్లో ఒక టైపు. అంటే ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్ ఇక్కడ. ఇప్పుడు దాని ఒక డెఫినేషన్ చూడండి. ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్, అంటే ఒక వేరియబుల్ కానీ ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్ గివెన్ టు ద వేరియబుల్స్ క్లాసెస్ మెథడ్స్. క్లాసెస్ మెథడ్స్ అనేది మీకు పోను వస్తుంది. ఇప్పుడు వేరియబుల్స్ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100లో ఏ అనేది ఒక వేరియబుల్. ఎందుకంటే ఒక వేరియబుల్కి మనము ఏ అని నేమ్ పెట్టాం. ఇక్కడ ఇది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి ఏ అని మనం ఒక నేమ్ పెట్టాం. అది ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అనేది, అది ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్ గివెన్. ఒక నేమ్ ఇస్తాం మనం ఒక వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ, ఇంటూ ఏజు, ఫ్లోట్ టెంపరేచరు, కార్ ఇనిషియల్, డబుల్ శాలరీ, లాంగ్ స్టూడెంట్ ఐడి, అన్సైన్డ్ ఇంటూ, ఫ్లాగ్స్, షార్ట్ కౌంట్. ఇక్కడ వైట్ కలర్లో ఉండేటన్ని ఐడెంటిఫైయర్స్, పింక్ కలర్లో ఉండేటన్ని కీవర్డ్స్, ఓకేనా? అర్థమైందా? ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్ ముందు ఉండే వాటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఐడెంటిఫైయర్స్ ఏంటంటే ఒక నేమ్ ఇస్తాం మనం, క్లాస్కి కానీ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఒక నేమ్ అనేది ఇస్తాం, దాన్ని ఐడెంటిఫైయర్స్ అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ అంటే ప్రీ డిఫైన్డ్ రిజర్వ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఉంటాయి మనం దాన్ని కదిలించలేము, అవి ప్రీ డిఫైన్డ్, అవి డిఫైన్ చేస్తాయి. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే మనకు నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఒక వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ ఒక నేమ్ ఇస్తుంది, అది ఐడెంటిఫైయర్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫంక్షన్ ఐడెంటిఫైయర్స్. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, యాడ్, క్యాలిక్యులేట్ సర్కిల్ ఏరియా, ప్రింట్ మెసేజ్. ఈ రెడ్ కలర్లో ఉండేటన్ని, ఇలా వైట్ కలర్లో ఉండేటన్ని ఐడెంటిఫైయర్స్. ఇక్కడ రెడ్ కలర్లో ఉండేటన్ని ఫంక్షన్ ఐడెంటిఫైయర్స్. ఈ ఫంక్షన్ అనేది నీకు నెక్స్ట్ వస్తుంది, ఈ మాడ్యూల్లోనే నెక్స్ట్ చెప్తాను నేను. ఆ తర్వాత ఈ ఐడెంటిఫైయర్స్ వాడేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి మీకు. ఆ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. మనము ఎప్పుడైనా రాసేటప్పుడు ఇక్కడ ఇంటూ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 100 లేదా ఇంటూ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయొచ్చు. ఆ తర్వాత ఫాలోడ్ బై లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్. ఆ తర్వాత ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు 100, ఇంటూ అండర్ స్కోర్ A1 ఈజ్ ఈక్వల్ టు 100 ఇలా రాసుకోవచ్చు. అదే మీరు అవాయిడ్ స్టార్టింగ్ విత్ ఏ డిజిట్. ఇక్కడ మనం డిజిట్ వాడకూడదు. ముందు ఏంటంటే ఇంటూ 1A ఈజ్ ఈక్వల్ టు 100 అని వాడకూడదు, అది రాంగ్, అది ఎర్రర్ చూపించేస్తుంది ఇంకా రన్ కొట్టగానే. కాకపోతే నువ్వు ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయొచ్చు, అది కరెక్ట్ మెథడ్. ఈ రూల్స్ ఫాలో కావాలి మనం. ముందు లెటర్ వాడచ్చు, అండర్ స్కోర్ వాడచ్చు, కానీ నువ్వు ఒక డిజిట్తో స్టార్ట్ చేయకూడదు. ఆ తర్వాత నో స్పెషల్ క్యారెక్టర్స్. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ట్యాగ్ లేదంటే అర్ధరేటా ఇవన్నీ వాడకూడదు. ఏ స్పెషల్ క్యారెక్టర్ వల్ల నీకు ఎర్రర్ చూపించేసింది. అసలు స్పెషల్ క్యారెక్టర్స్ అనేది వాడకూడదు. ఇప్పుడు కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, ఇంటూ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఆ రెండు సేమ్ కాదు. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అనుకోండి, ఆ రెండు సేమ్ కాదు. మనం ఏ కదా బ్రో, అది స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు సేమే కదా ఏ అనేది, అది కాదు. అదే కేస్ సెన్సిటివ్ అంటే ఏజ్ సపరేటు, క్యాపిటల్ ఏ ఏజ్తో సపరేట్ అండి. మొత్తం 3 క్యాపిటల్లో ఏజ్ ఉంది, ఆ 3 డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్, ఓకేనా? అవాయిడ్ యూజింగ్ కీవర్డ్స్. ఆల్రెడీ నీకు చెప్పా, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టచ్చు, ఇంటూ 100 అని పెట్టకూడదు. ఎందుకంటే కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్స్లో వాడకూడదు. అది ఆల్రెడీ మీకు కీవర్డ్స్ చెప్పేటప్పుడు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా ఐడెంటిఫైయర్స్ చెప్పేటప్పుడు కూడా.
ఇప్పుడు వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ ఇక్కడ చూడండి, నేము, ఏజ్ అవి రెండు లెటర్తో స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత అండర్ స్కోర్తో కౌంట్ అని స్టార్ట్ అయింది, మళ్ళీ టోటల్ మధ్యలో అండర్ స్కోర్ వచ్చింది, క్యాపిటల్ లెటర్ వాడారు. ఇఫ్ ఇన్ కేస్ ఇది నాన్ ఐడెంటిఫైర్స్ చూడండి, 3D మోడల్ ఆడ 3 అనేది స్టార్టింగ్ డిజిట్తో స్టార్ట్ అయ్యింది, అందుకని అది ఐడెంటిఫైర్ కాదు. ఆ తర్వాత @ వస్తుంది, అక్కడ స్పెషల్ క్యారెక్టర్ వాడాం కాబట్టి అది ఐడెంటిఫైర్ కాదు. ఫర్ అనేది ఏ కీవర్డ్, అది కీవర్డ్ కాబట్టి మనము వాడకూడదు. ఆ తర్వాత మై నేమ్ కంటైన్స్ ఏ హైఫన్ నాట్ అలౌడ్, ఇక్కడ అది అండర్ స్కోర్ కాదు, హైఫన్ అంటే స్పెషల్ క్యారెక్టర్, అది నాట్ అలౌడ్. అందుకని అవన్నీ నాన్ ఐడెంటిఫైర్స్, ఈ ఐడెంటిఫైర్స్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏం లేదు భయ, సింపుల్, ఇలా మీకు చెప్పాను కదా, ఇంట్ ఏ = 100. ఇక్కడ ఏ అనేది ఒక ఐడెంటిఫైర్, ఆ ఐడెంటిఫైర్ని వేరియబుల్ కూడా అంటాం మనం. ఏ అనేది ఒక వేరియబుల్, అదేంటంటే ఇప్పుడు డెఫినేషన్ చూడండి. వేరియబుల్ అంటే ఇన్ ప్రోగ్రామింగ్ ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్, అంటే ఇది ఒక ఏ అనేది ఒక కంటైనరు. ఏ అనేది ఒక కంటైనరు, దాంట్లో 100 అనేది మనం స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? వేరియబుల్ అంటే ఒక కంటైనర్, ఆ కంటైనర్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాం, దాన్నే మనం ఐడెంటిఫైర్ అంటాం. ఆ వేరియబుల్ అనేది ఒక కంటైనర్, వేరియబుల్ అంటే ఒక కంటైనర్, ఒక స్టోరేజ్ ఏరియా, ఆ దాంట్లో మనం ఏ అనే దాంట్లో 100 అనే వాల్యూ మనం స్టోర్ చేస్తున్నాం. ఆ 100 అనే వాల్యూ ఇంటీజరు, అది మనం ఇక్కడ ఉంది. అర్థమైందా? సింపుల్గా చూసుకోండి భయ్య, ఏం టెన్షన్ తీసుకోకండి. ఏ అనేది ఒక వేరియబుల్, వేరియబుల్ అంటే ఏంది, ఒక కంటైనర్, ఆ కంటైనర్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఏ = 100 అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇంటూ ఏజ్, ఇంటూ ఫ్లోట్ టెంపరేచరు, మీరు ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. క్యార్ ఇనిషియల్, డబుల్ శాలరీ, లాంగ్ స్టూడెంట్ ఐడి, అన్సైన్డ్ ఇంటూ ఫ్లాగ్స్, షార్ట్ కౌంటు, ఇంటూ స్కోర్సు, ఇంటూ పీటీఆర్, ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇట ఇంటూ పింక్ కలర్లో ఉండేటన్ని డేటా టైప్స్ అంటే కీవర్డ్స్ కూడా, అండ్ ఈ వైట్ కలర్లో ఉండేటన్ని వేరియబుల్స్, అవి ఒక కంటైనర్స్. మీరు ఇప్పుడు ఇంటూ ఏజ్ = 22, 18, ఇంటూ టెంపరేచర్ = 100 degrees, 350 degrees, డబల్ శాలరీ = 35,000, 60,000, అది ఆ డేటా టైప్స్ అన్ని మనం నెక్స్ట్ చూద్దాం. వేరియబుల్స్ తర్వాత కాన్స్టెంట్స్, కాన్స్టెంట్స్ తర్వాత మనకు డేటా టైప్స్ వస్తాయి. ఫస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అంటే ఒక కంటైనర్, ఆ కంటైనర్లో మనం వాల్యూ స్టోర్ చేయొచ్చు, అది వేరియబుల్స్ అంటే. ఇక్కడ మనం చూడండి, ఇంటూ x = 22 అంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ ఎక్స్ అనేది ఒక కంటైనర్, ఆ కంటైనర్లో మనం 22 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత స్ట్రింగ్ మై _str అని పెట్టాం, ఇక్కడ హాయ్, మనము ఇది ఒక మై _str అనేది ఒక కంటైనర్, ఆ కంటైనర్లో హాయ్ అని స్టోర్ చేసాం. ఆ తర్వాత ఫ్లోట్ y 2.275, ఈ ఇంటూ స్ట్రింగ్ ఫ్లోట్ అనేది డేటా టైప్స్, ఆ డేటా టైప్స్ అనేది నేను నెక్స్ట్ టాపిక్లో కవర్ అవుతుంది, అవి మీకు పట్టించుకోకండి. y అనేది ఒక వేరియబుల్, అది ఒక కంటైనరు, ఆ కంటైనర్లో మనం 2.275 అనే వాల్యూ స్టోర్ చేసాం, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. వేరియబుల్ అనేది ఒక కంటైనరు, ఒక స్టోరేజ్ ఏరియా, దాంట్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేయొచ్చు, అది వేరియబుల్ అంటే అర్థం. దీనికి కూడా రూల్స్ ఉంటాయి, సేమ్ ఏదైతే ఐడెంటిఫైర్స్ రూల్స్ ఉంటాయో వేరియబుల్స్ కూడా సేమ్ అవే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ తర్వాత వేరియబుల్ వర్సెస్ ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్స్ గివెన్ టు ఎంటైర్ లైక్స్ వేరియబుల్స్, ఫంక్షన్స్, ఎక్సెట్రా, విచ్ వేరియబుల్స్ ఆర్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మల్టిప్లై డేటా ఇన్ ఏ ప్రోగ్రామ్. మీకు ఆల్రెడీ చెప్పా, ఐడెంటిఫైర్స్కి వేరియబుల్స్కి తేడా. వేరియబుల్స్ అంటే దాంట్లో మనం స్టోరేజ్ చేయొచ్చు, ఐడెంటిఫైర్స్ అంటే ఏంది, ఇట్ గివ్స్ ఏ నేమ్, ఒక వేరియబుల్ కానీ ఒక క్లాసెస్ కానీ ఒక మెథడ్స్ కానీ ఒక నేమ్ ఇస్తుంది ఐడెంటిఫైర్స్ అనేది, అది అర్థం పెట్టుకోండి అంతే. వేరియబుల్స్ అనేది కంటైనరు, ఐడెంటిఫైర్ అనేది వేరియబుల్స్కి క్లాసెస్కి అట్లాంటి దానికి నేమ్స్ ఇస్తుంది, అది ఐడెంటిఫైర్ అంటే. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏం లేదు భయ్, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంది, మీకు వేరియబుల్ అంటే మామూలుగా స్కూల్లో చెప్పింటారు, వేరియబుల్ అంటే విచ్ వ్యారీస్, అంటే ఇప్పుడు ఇంటూ ఏ = 100, ఆ తర్వాత ఏ వాల్యూని మనం మార్చుకోవచ్చు, ఏ = 20, ఏ = 10, ఏ = 11, మారుతుంది కాబట్టి అంటే వేరీ అవుతుంది, దాన్ని వేరియబుల్ అంటారు. అదే ఇప్పుడు కొన్ని ఉంటుంది, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని 9.8 మీటర్/సెకండ్, అదే 9.8 మీటర్ యాక్సలరేషన్ అనేది ఏదో ఉంటుంది కదా సంథింగ్, అది కాన్స్టెంట్ వాల్యూ, అంటే అది మారదు ఎప్పటికీ, దాన్ని కాన్స్టెంట్ అంటారు. చూడండి, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ హూస్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. అర్థమైందా? కాన్స్టెంట్ వాల్యూ అనేది చేంజ్ కాదు, వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనం వేరియబుల్ అనేది ఎలా రాసాం, ఇంటూ ఏ = 100 అని రాసాం. అదే కాన్స్టెంట్ అంటే
అది మారకూడదు. కాన్స్టాంట్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మంత్ ఇంట్ ఇయర్, మంత్ ఇన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 12, అంటే ఒక ఇయర్లో 12 months ఉంటాయని. అవి కాన్స్టెంట్ అంటే మారదు, ఎందుకంటే ఒక సంవత్సరంలో 12 నెలలే ఉంటాయి, ఎక్కువ ఉండవు కదా, తక్కువ ఉండవు. అందుకని అది ఒక కాన్స్టెంట్. మనం ఇప్పుడు ఒకసారి జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయండి, ఓకేనా. ఇక్కడ హెలో వరల్డ్ అనేది తీసేయండి, ప్రింట్ఎఫ్ అనేది. మీరు ఈ కోడ్ అంతా చూసి మీరు ఏమనుకోకండి, మీకు కోడింగ్ స్టార్ట్ అవుతుంది తొందరలోనే. నెక్స్ట్ మాడ్యూల్లో కానీ ఆ నెక్స్ట్ మాడ్యూల్లోనే కోడింగ్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. మీరు ఇప్పుడు డెఫినేషన్స్ అంటే ఆ కోడింగ్ ఎలా వస్తుందో అని మీకు ఒక క్లారిటీ, ఆ కోడింగ్లో ఏమేమి వర్డ్స్ వాడతాం, ఎక్కడ ఎలాంటి వర్డ్స్ వాడాలని ఒక క్లారిటీ కోసం ఈ డెఫినేషన్స్ అన్ని చెప్తున్నా. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని కొట్టామనుకో ఇక్కడ, ఆ తర్వాత ప్రింట్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు %d/n, ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి, మీరేం పట్టించుకోకండి. ఏ అని ఇది కొట్టామనుకో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చాయి. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని పెడితే వాల్యూ మారిద్ది. అదే ఇప్పుడు ఇంటూ ముందు ఇక్కడ కాన్స్టెంట్, ఎగ్జాంపుల్లో ఉన్నట్టు కాన్స్టాంట్ ఇంట్ అని కొట్టాం కదా, కాన్స్టాంట్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని కొడితే అప్పుడు మనకు వాల్యూ మారదు, అర్థమైందా. అందుకని మనం ఆ కాన్స్టాంట్ అనేది వాడతాం. జస్ట్ ఎగ్జాంపుల్స్ రాసుకొని కాన్స్టాంట్ ఇంటూ ఇక్కడ చూసుకోండి, కాన్స్టాంట్ అనేటప్పుడు ఆ వాల్యూ మారదు మనం మార్చిన, అర్థమైందా. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. వేరియబుల్కి కాన్స్టాంట్కి తేడా, రెండు కంటైనర్సే. వేరియబుల్ అనేది కంటైనరే, కాన్స్టెంట్ అనేది కంటైనరే, కానీ వేరియబుల్ అనే దాంట్లో వాల్యూ మారుతుంటుంది, వాల్యూ వేరీ అవుతుంటుంది. కాన్స్టెంట్ అనే దాంట్లో వాల్యూ కాన్స్టెంట్గా ఉండిపోతుంది అంతే, అది మారదు. అది వేరియబుల్కి కాన్స్టెంట్కి ఉన్న తేడా. తర్వాత లిటరల్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. దే కెన్ బి నెంబర్స్, క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్. అంటే లిటరల్స్ అనేది ఏంటంటే అవి ఫిక్స్డ్ వాల్యూస్ అంతే, అవి కూడా ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో అవి ఫిక్స్డ్ వాల్యూస్. దే కెన్ బి నెంబర్స్, నెంబర్స్ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్స్ అంటే మీకు ఫ్యూచర్లో వస్తాయి, స్ట్రింగ్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ అయినా ఉండొచ్చు, అవి మారవు, అర్థమైందా. చూడు ఇక్కడ ఇంటీజర్ లిటరల్ ఈజ్ ఈక్వల్ టు 42, అదేంటంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ మారదు, లైక్ కాన్స్టాంట్ టైప్లోనే, కాకపోతే దీన్ని లిటరల్స్ అంటారు. అంటే మనం ఇక్కడ కాన్స్టాంట్ అనే దాన్ని ఇంటూ ముందు మనం కాన్స్టాంట్ అని రిప్రజెంట్ చేస్తాం కోడింగ్లో, కానీ లిటరల్స్ ఎలా అంటే ఇంటీజర్ లిటరల్ ఈజ్ ఈక్వల్ టు 42 అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఫ్లోట్ లిటరల్ ఈజ్ ఈక్వల్ టు 3.4 అని మనం రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే అవి మారవు, ఓకేనా. ఇది మీకు లిటరల్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు, మీరు గుర్తుకు పెట్టుకోండి అంతే. టైప్స్ ఆఫ్ లిటరల్స్: ఇంటీజర్ లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్, క్యారెక్టర్ లిటరల్స్, స్ట్రింగ్ లిటరల్స్, బోలియన్ లిటరల్స్, C99 లాడర్, పాయింటర్ లిటరల్స్, వైడ్ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ లిటరల్స్, ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్, ఇవన్నీ మీకు వస్తాయి, ఒక్కొక్కటి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. లిటరల్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అవి ఒక ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మీరు ఆడ INT ఇంటూ ఇంటిగ్రల్ లిటరల్ ఈజ్ ఈక్వల్ టు 40 అంటే అది ఒక ఫిక్స్డ్ వాల్యూ, దాన్ని మార్చలేము. దే కెన్ బి నెంబర్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, క్యార్ లిటరల్, స్ట్రింగ్ లిటరల్, హెల్లో వరల్డ్ అంటే అది ఒక లిటరల్, అది మారదు, ఫిక్స్డ్ వాల్యూ అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏం లేదు భయ్య, ఈ పేరులోనే మీకు డెఫినేషన్ ఉండిద్ది, చెప్తా చూడండి. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఏ అనేది ఒక వేరియబుల్, అది ఒక కంటైనర్, దాంట్లో మనం 100 అనేది స్టోర్ చేస్తాం, ఒక డేటాని స్టోర్ చేస్తున్నాం. అంటే ఒక వేరియబుల్లో ఒక డేటాని స్టోర్ చేస్తాం, ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా, అది డేటా టైప్ అంటే. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే 100 అనేది ఒక ఇంటీజరు, అలా. ఇప్పుడు అలాగా మనం చూసుకుంటే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 కదా, ఇప్పుడు ఒక కంటైనర్లో మనం ఒక డేటాను స్టోర్ చేస్తున్నాం, ఆ డేటా టైప్ ఏది, అది మనకిడ డేటా టైప్ అంటే. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే 100 అనేది ఒక ఇంటీజరు, అర్థమైందా మీకు. ఒక డేటా టైప్ అంటే ఒక వేరియబుల్లో ఒక డేటాని స్టోర్ చేస్తాం, ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా, అర్థమైందా. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ అంటే ఏమీ లేదు, ఒక వేరియబుల్లో ఒక డేటాను మనం స్టోర్ చేస్తాం. వేరియబుల్ అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇట్ ఈస్ ఎ కంటైనర్ వేర్ వీ కెన్ స్టోర్ ఏ డేటా, అర్థమైందా. ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా, అది డేటా టైప్ అంటే. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ డేటా టైప్స్ ఇన్ సి 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. యూజర్ డిఫైన్ డేటా టైప్స్, ప్రైమరీ డేటా టైప్స్ అని, సెకండరీ డేటా టైప్స్ అని, స్ట్రక్చర్, యూనియన్, ఇనమ్, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, అరే, పాయింటర్స్ ఎక్సెట్రా. మనం క్లారిటీగా చూసుకుందాం. ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్స్. ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఏం లేదు భయ్య, 4 ఉంటాయి: ఇంటూ, ఫ్లోటు, డబుల్, క్యార్. ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ యూజ్డ్ ఫర్ హోల్ నెంబర్స్. ఇంట్ అంటే ఇంటీజర్ డేటా టైప్,
అది హోల్ నెంబర్స్కి వాడతారు. హోల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 0 to so on. అండ్ ఫ్లోట్ అనేది సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్ ఫర్ రియల్ నెంబర్స్. అంటే ఇప్పుడు int a = 100 అది ఇంటీజర్కి. ఇప్పుడు ఫ్లోట్ అంటే ఫ్లోట్ శాలరీ 5000.50 అనుకో, ఇక్కడ పాయింట్ వాడతాం. మనము ఫ్లోట్ అంటే ఏంటంటే మనం ఒక డెసిమల్ని రిప్రజెంట్ చేస్తాం. ఆ డెసిమల్ తర్వాత 8 అంటే 32 బిట్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అంటే 32 బిట్స్ కంప్యూటర్లో 32 బిట్స్ స్టోరేజ్ని తీసుకుంటుంది ఫ్లోట్ అనేది. అదే అప్పుడు 8 బిట్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే డెసిమల్ తర్వాత 8 బిట్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్లోట్లో. అదే డబల్లో అయిందనుకో సేమ్ అంతే, డెసిమలే కాకపోతే 16 బిట్స్ అలా స్టోర్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో డబల్లో అంతే. క్యార్ అంటే క్యారెక్టర్ డేటా టైప్ యూజ్డ్ ఫర్ సింగిల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు క్యార్ నేమ్ = a ఇలా, అర్థమైందా? అది అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనేవి చాలా ఉంటాయి, S, R ఇలా ఇలా మనము ఒక క్యారెక్టర్ని అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ లైక్ ABCDEF ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని డిఫైన్ చేసేదాన్ని క్యారెక్టర్ డేటా టైప్ అంటాం. అర్థమైందా? ఆ తర్వాత సెకండరీ డేటా టైప్స్. సెకండరీ డేటా టైప్ అంటే ఫస్ట్ దీంట్లో అరేస్ పాయింటర్స్ ఉంటాయి. ఈ అరేస్ పాయింటర్స్కి సపరేట్గా ఒక మాడ్యూలే ఉండిద్ది. ఓకేనా? జస్ట్ ఇక్కడ సింపుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఇప్పుడు అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఇప్పుడు క్యారెక్టర్లు ఏంటంటే ఒకటే డేటా టైప్ ఉంటుంది. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ సేమ్ డేటా అంటే సేమ్ డేటా టైప్. ఇప్పుడు క్యార్ ఉందనుకో, ఇప్పుడు నా పేరు సుమంత్, SUMANTH ఉంది, 7 ఉన్నాయి. ఈ 7 లెటర్లు సేమ్ డేటా టైపే వాడుతుంది. క్యార్ అనే డేటా టైప్ని వాడుతుంది ఈ 7 లెటర్లు. ఆ 7 లెటర్లు అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఇప్పుడు నా పేరు సుమంత్, SUMANTH, ఈ 7 లెటర్లకి సేమ్ డేటా టైప్ కాబట్టి అప్పుడు ఒక అరే వాడతాం. అర్థమైందా? ఇది మీకు ఒక మాడ్యూల్ వస్తుంది సపరేట్గా, జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. ఇక్కడ మనం మామూలుగా సపరేట్గా వాడతాం. ఏకి సపరేట్, ఎస్కి సపరేట్, యూకి సపరేట్ వాడతాం కదా ప్రైమరీ డేటా టైప్లో. ఇక్కడ సెకండరీ డేటా టైప్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ అరేలో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 7 సేమ్ డేటా టైప్లు. అది సింపుల్ గుర్తుపెట్టుకోండి, సేమ్ డేటా టైప్స్, ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ అంతే. పాయింటర్ అంటే ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్. అంటే ఇప్పుడు int a = 100. ఏ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది. కంప్యూటర్లో ఏంటంటే ఇప్పుడు సుమంత్ అనేవాడు ఒక వేరియబుల్, వాడు ఎక్కడ ఉంటాడు? కడపలో ఉంటాడు. కడప అనేది ఒక అడ్రస్. కంప్యూటర్ ఉందనుకో, ఆ కడపలోకి వెళ్ళి చూస్తే సుమంత్ అనేవాడు దొరుకుతాడు. కడప అనే అడ్రస్లోకి వెళ్ళి చూస్తే సుమంత్ అనేవాడు దొరుకుతారు. అలా ఏ కంటూ ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్లోకి వెళ్తే మనకి ఏ వాల్యూ దొరుకుతుంది అని అర్థం. పాయింటర్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్కి అడ్రస్ ఇస్తుంది. ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అంతే. అర్థమైంది కదా? అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సేమ్ డేటా టైప్ ఉన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని అరే అంటారు. అదే వేరియబుల్ అంటే ఒక వేరియబుల్కి అడ్రస్ ఇస్తుంది మెమొరీలో. అది పాయింటర్స్ అంటే. ఇప్పుడు అర్థమైంది కదా ప్రైమరీ డేటా టైప్, సెకండరీ డేటా టైప్ అర్థమైందని అనుకుంటున్నా. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ లాస్ట్. ఇక్కడ ఎనమ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ సెట్ ఆఫ్ నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. అది పెద్దగా నీకు అవసరం లేదు. స్ట్రక్చర్స్ అనే దానికి కూడా సపరేట్గా నీకు ఒక టాపిక్ ఉండిద్ది. నీకేంటంటే ఇప్పుడు పైథాన్లో మీకు ఉంటుంది, ఇక్కడ మనం డిఫైన్ చేయాలా డేటా టైప్ని. అదే పైథాన్లో ఈ తోటకూర అదంతా ఏం ఉండదు. డైరెక్ట్ మనం వేరియబుల్ ఇక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. a = 100 డైరెక్ట్గా స్ట్రింగ్స్ అనే కాన్సెప్టే ఉండదు సిలో. అక్కడ పైథాన్లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అర్థమైందా? స్ట్రక్చర్ అక్కడ ఇప్పుడు మనం అరేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇక్కడ సేమ్ డేటా టైప్ కదా. స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ డేటా టైప్ అంతే. ఏ యూజ్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ గ్రూప్స్ వేరియబుల్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అంతే. ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ గ్రూప్స్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్. అక్కడ సేమ్ డేటా టైప్, ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అంతే. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అరేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్. స్ట్రక్చర్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్ అంతే. యూనియన్ కూడా సిమిలర్, సేమ్ అంతే. స్ట్రక్చర్ లాగానే సిమిలర్ టు స్ట్రక్చర్ బట్ ఇట్ షేర్స్ మెమరీ స్పేస్ ఫర్ ఇట్స్ మెంబర్స్. అర్థమైందా? సిమిలర్ టు స్ట్రక్చర్, సేమ్ స్ట్రక్చర్ లాగానే అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటుంది బట్ ఇట్స్ షేర్స్ మెమరీ స్పేస్ ఫర్ ఇట్స్ మెంబర్స్. అంటే ఇది మెమరీ షేర్ చేసుకుంటుంది, మెమరీ స్పేస్ని షేర్ చేసుకుంటుంది ఇట్స్ మెంబర్స్తో. అంటే ఈ వేరియబుల్స్ అనేది మనం ఒక అడ్రస్ ఇస్తాం కదా,
ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ యూనియన్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్, సేమ్ డేటా టైప్స్. అక్కడ అరేస్లో సేమ్ డేటా టైప్స్, స్ట్రక్చర్లో డిఫరెంట్ డేటా టైప్. యూనియన్ కూడా సిమిలర్ టు అంతే, కాకపోతే మెమరీ స్పేస్ని షేర్ చేసుకుంటుంది అంతే. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. డేటా టైప్స్ అనేది సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్ కన్వర్షన్స్. టైప్ కన్వర్షన్స్ అంటే ఏం లేదు, మీరు ప్రీవియస్గా ఏం చేసుకున్నారు. డేటా టైప్స్ అంటే, డేటా టైప్స్ అంటే ఏంది, ఒక వేరియబుల్లో ఒక డేటాని స్టోర్ చేస్తారు. అంటే ఏ అనే వేరియబుల్లో 100 అనే డేటాని స్టోర్ చేస్తారు. ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఒక ఇంటీజర్. ఆ ఇంటీజర్ని ఇంకొక డేటా టైప్లోకి మార్చడం, అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి మార్చడమే టైప్ కన్వర్షన్స్. అంటే ఇప్పుడు ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్లోకి మార్చాలి, లేకపోతే ఒక ఫ్లోట్ని ఒక ఇంటీజర్లోకి మార్చాలి. దీన్ని టైప్ కన్వర్షన్స్ అంటారు. ఫస్ట్ డెఫినేషన్ చూసుకోండి. టైప్ కన్వర్షన్స్ అంటే ఇన్ ప్రోగ్రామింగ్ అంటే సి ప్రోగ్రామ్లో టైప్ కన్వర్షన్స్ ఈజ్ ద ప్రాసెస్ కన్వర్టింగ్ డేటా ఆఫ్ వన్ టైప్ టు అనదర్ టైప్. అంటే ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్, ఈ డేటా టైప్ నుంచి ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మార్చడమే ఒక టైప్ కన్వర్షన్. అంటే ఏ డేటా టైప్లోంచి అయినా ఏ డేటా టైప్లోకి మార్చడానికైనా ఒక ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ని టైప్ కన్వర్షన్ అంటే సింపుల్గా ఒక డేటా టైప్లోంచి ఇంకొక డేటా టైప్లోకి ఆ డేటాని కన్వర్ట్ చేయడమే టైప్ కన్వర్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్టింగ్ ఇంటూ డేటా ఇంటూ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఇక్కడ ఉండదు, క్యార్. స్ట్రింగ్ అనేది పైథాన్లో ఉంటుంది. ఒకవేళ పైథాన్ మీకు రాకపోతే, స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ మీకు రాకపోతే చాలా బెటర్. ఆ తర్వాత సి నేర్చుకున్న తర్వాత మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. స్ట్రింగ్ అంటే ఒక క్యార్ అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్టింగ్ డేటా ఇంటూ క్యార్. ఇంట్ అనే డేటా టైప్ నుంచి క్యార్ అనే డేటా టైప్లోకి ఆ డేటాని మార్చడమే, దాన్ని టైప్ కన్వర్జేషన్ అంటారు. అర్థమైంది కదా. 2 టైప్ కన్వర్షన్స్ ఉంటాయి, ఇంప్లిక్ట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిక్ట్ టైప్ కన్వర్షన్. ఇలా 2 ఉంటాయి. ఇంప్లిక్ట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే, సి ప్రోగ్రామ్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ వన్ డేటా టైప్ టు అనదర్. అంటే సి ఆటోమేటిక్గా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా అదంతా కన్వర్ట్ చేసేసుకుంటుంది. కానీ ఎక్స్ప్లిక్ట్ అంటే ఏంటంటే, అది కన్వర్ట్ చేసుకోదు. యూజర్ అంటే కోడ్ చేస్తుంటాడు కదా, ఇప్పుడు నేను కోడ్ చేస్తాను అనుకో, నేను కన్వర్ట్ చేయాలా. యూజర్ కన్వర్ట్స్ ద డేటా టైప్ అండ్ ఆబ్జెక్ట్ టు రిక్వైర్డ్ డేటా టైప్. నేను ఇప్పుడు ఇంట్ ఉందనుకో, నాకు కావాల్సిన డేటా టైప్లకి నేను మార్చుకోవాలా. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి యూజర్ మార్చుకుంటాడు, అంటే కోడ్ చేసాడో మార్చుకుంటాడు. దాన్ని ఎక్స్ప్లిక్ట్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కన్వర్షన్ హైరార్కీ చూసుకోండి. ఈ కన్వర్షన్ హైరార్కీ ఏంటంటే, ఫస్ట్ షార్ట్ క్యార్ నుంచి ఇంట్లోకి మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక కన్వర్షన్ హైరార్కీ, మీకు హైరార్కీ అంటే ఆల్రెడీ తెలుసు, మెమరీ హైరార్కీ, లైక్ లాంగ్వేజ్ హైరార్కీ అని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మాడ్యూల్ 1లో మీరు వింటారు. ఒకవేళ వినకుండా అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఒకవేళ మీరు మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 చూడకుండా అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేకుంటే ఐ బటన్లో పెడతా, చూడండి. ఫస్ట్ ఇక్కడ కన్వర్షన్ హైరార్కీ చూసుకుంటే, షార్ట్ నుంచి క్యార్ నుంచి ఇంటు నుంచి అన్సైన్డ్ ఇంటు నుంచి లాంగ్ ఇంటు నుంచి అన్సైన్డ్ లాంగ్ ఇంటు నుంచి ఫ్లోట్ టు డబల్ నుంచి లాంగ్ డబల్. ఫస్ట్ ఇక్కడ క్యార్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్యార్ ఏ ఈక్వల్ టు 1, ఆ క్యార్ ఏ ఈక్వల్ టు 1ని మనం ఇంటులోకి మార్చొచ్చు. అంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 1 లాగా మార్చొచ్చు. ఆ తర్వాత ఆ ఇంటుని అన్సైన్డ్ ఇంటు అంటే నెగిటివ్, ప్లస్ ఆర్ మైనస్. అన్సైన్డ్ ఇంటూ లాంగ్ ఇంటూ అంటే అలా మార్చుకుంటూ వెళ్ళచ్చు. దాన్ని కన్వర్షన్ హైరార్కీ అంటారు. ఒకవేళ మీరు పైనుంచి కిందకంటే, ఇప్పుడు ఒక ఫ్లోట్ని ఒక ఇంటులోకి మార్చాలనుకుంటే, ఇప్పుడు మనం ఇంటు నుంచి ఫ్లోట్లోకి మార్చాలనుకుంటే తక్కువ బైట్స్ తీసుకుంటుంది డేటా. వచ్చేసి 4 to 8 బైట్స్ ఉంటుంది ఒక డేటా, దాని స్టోరేజ్. అదే మనము లాంగ్ డేటా నుంచి ఇప్పుడు ఫ్లోట్ నుంచి ఇంటులోకి మార్చాలనుకుంటే చాలా డేటా తీసుకుంటుంది. అందుకనే కన్వర్షన్ హైరార్కీ అనేది ఉంది. మనం ఈ కన్వర్షన్ హైరార్కీ ప్రకారమే మార్చాలి. కానీ మనం మార్చచ్చు, కానీ ఎక్కువ డేటా టైప్ తీసుకుంటాం, అందుకని ఎవరు చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇంప్లిక్ట్ టైప్ కన్వర్షన్కి ఇంట్ x ఈక్వల్ టు 5, డబల్ y ఈక్వల్ టు 3.4. ఇప్పుడు మనం ఇంటి నుంచి డబల్ లెక్ మార్చాలా అంటే డబల్ రిజల్ట్ ఈక్వల్ టు x ప్లస్ y. ఇది మనం ఇంటీజర్ నుంచి డబల్ లెక్ మార్చాం. ఇప్పుడు 5 + 3.54 అంటే 14 అంటే 8.14. డబల్ రిజల్ట్ ఈక్వల్ టు 8.14 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇంటీజర్ని డబల్ లెక్ మార్చామంటే, ఒక ఇంటీజర్ని మనం డబల్ లెక్ మార్చాలంటే ఇలా మార్చొచ్చు. ఇది ఇంప్లిక్ట్ టైప్ కన్వర్షన్. అదే ఎక్స్ప్లిక్ట్ టైప్ కన్వర్షన్ అయిందనుకో, ఇంటూ ఏ ఈక్వల్ టు 10. అదే ఆ డబల్ని ఇంటర్లోకి మార్చాలంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 10, డబల్ బి ఈక్వల్ టు 3.1415, ఇంటూ సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి చేయాలి. అప్పుడు మనకు ఇప్పుడు ఇంటూ ఏ అంటే అది తక్కువ బైట్స్ ఉంటుంది. 3.14 అంటే ఇప్పుడు 3 ఎగిరిపోద్ది కదా, అప్పుడు మనం డెసిమల్ పాయింట్లో పెట్టాలి. డబల్ అనేది డెసిమల్ పాయింట్లోంచి
పోవాలంటే చాలా బైట్స్ తీసుకుంటుంది. అందుకు టాపిక్ వచ్చేసి ASCII వాల్యూస్. ASCII వాల్యూస్ అంటే ఏంటంటే, ఇంట్రడక్షన్ టు ASCII వాల్యూస్ అంటే ఒక నెంబర్కి ఒక వాల్యూ రిప్రజెంట్ ఏంటి అంటే, ఇప్పుడు int a = 100 అంటే అది ఎలా స్టోర్ చేసుకుంటుంది కంప్యూటర్లో? బైనరీ లాంగ్వేజ్లో. ఒక క్యారెక్టర్కి ఒక నెంబర్తో ఆల్రెడీ కంప్యూటర్ ఒక నెంబర్తో రిప్రజెంట్ చేసుకుని ఉంటుంది. దాన్ని ASCII వాల్యూస్ అంటారు. లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ, ద ASCII వాల్యూస్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఈజ్ ఎ నెంబర్. ఒక క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది, దట్ రిప్రజెంట్స్ ద క్యారెక్టర్ ఇన్ ద కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో ఒక క్యారెక్టర్కి ఒక నెంబర్ అని రిప్రజెంట్ చేసి ఉంటుంది. దాన్నే ASCII వాల్యూస్ అంటారు. అర్థమైంది? సింపుల్గా ఇప్పుడు ఏ ఉందనుకో, క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి 66, అదే స్మాల్ ఏకి 97, స్మాల్ బికి 98, స్మాల్ సికి 99, ఇలా కొన్ని నెంబర్స్ క్యారెక్టర్కి ఇది నెంబర్ అని కంప్యూటర్ మెమరీలో రిప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని ASCII వాల్యూస్ అంటారు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇదే మనం తీసుకొని అక్కడ టైప్ చేసామనుకో, మనకు ASCII వాల్యూ అనేది పుట్లో 65 అని చూపించింది. అదే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకొని సేమ్ అదే అక్కడ పోయి టైప్ చేసామనుకో, సపోజ్ GDB ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మీరు కొట్టండి ఎగ్జాంపుల్గా, ఆ 2 ఎగ్జాంపుల్స్ టైప్ చేయండి, మీకు అవుట్పుట్ ఫస్ట్ దానికి 65, సెకండ్ దానికి ఏ అని వచ్చింది. ఓకేనా? దాన్నే ASCII వాల్యూస్ అంటారు. ఓకేనా? వాట్ యూ లర్న్ టుడే. మీరు ఏమేమి నేర్చుకున్నారంటే ఈరోజు కీవర్డ్స్ నేర్చుకున్నారు, ఐడెంటిఫైర్స్ నేర్చుకున్నారు, వేరియబుల్స్ నేర్చుకున్నారు, లిటరల్స్ నేర్చుకున్నారు, కాన్స్టాంట్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ నేర్చుకున్నారు. అలాగే టైప్ కన్వర్షన్స్ నేర్చుకున్నారు. ఇవి మీరు ఈరోజు నేర్చుకునేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే, మీకు వీడియో అర్థమైంటే, చాలా సింపుల్గా చెప్పింటే, నేను ప్రతి డెఫినేషన్ తెలుగులో సింపుల్గా చెప్పిన, మీకు నచ్చింటే, మీకు అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొంతమందికి వీడియో షేర్ చేసిన నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఫ్రీగా కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. సి ప్రోగ్రామ్ ఎనీ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి లేదా మీ తమ్ముళ్ళకి, మీ బ్రదర్స్కి ఎవరికైనా సజెస్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాం, సుమన్ సన్ అని, మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద. దాంట్లో మీరు సి ప్రోగ్రామింగ్కి సంబంధించిన డౌట్స్ అడగచ్చు. నేను టైం ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? డెఫినెట్లీ నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మాడ్యూల్ 4లో కలుసుకుందాం.